హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ టాప్ నేత హత్య, తీవ్ర టెన్షన్లో టీడీపీ. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టీడీపీ సూటిపోటి మాటలు, వేధింపులు భరించలేక తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో వైఎస్ఆర్సీపీ మహిళా నేత రాములు భార్య పెద్దింట్లో 50 సంవత్సరాల ఆమెకు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. భర్త రాము, కుమారుడు ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గంగానమ్మ గుడి వీధిలోని వీరి కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ వీధిలో వారు ఒక్కరే వైఎస్ఆర్సీపీకి చెందినవారు కాగా మిగతా వారంతా టీడీపీకి చెందినవారు. పద్మావతి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళా సంఘం పెద్దింట్లో సభ్యురాలు ఇటీవల పెద్ది మాణికల లక్ష్మ గ్రూపు నుంచి వెళ్ళిపోవటంతో ఆమె స్థానంలో కొత్త సభ్యుడిని చేర్చుకునే విషయంలో పెద్దింట్లకు మిగిలిన వర్గానికి మధ్య వాగ్వాదం జరిగింది. కాగా పెద్దింట్లు వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గ సభ్యులు ఆమెను వేధించారు అని చెప్తూ ఉన్నారండి. ఎన్నికల ముందు నుంచే పెద్దింట్లను సూటిపోటి మాటలతో జోరు పెంచారు. ఇంట్లోకి వచ్చి బెదిరించడంతో మనస్తాపానికి గురి అయిన పెద్దింట్లు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి అయితే పాల్పడింది. ఆలస్యంగా ఈ విషయం అనేది వెలుగులోకి రావడం జరిగింది. కుటుంబ సభ్యులు ముందుగా స్థానిక చికిత్స అందించి ఏలూరు, అక్కడ నుంచి గుంటూరు అని ఆ విధంగా హాస్పిటల్స్కు తరలించారు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం పెద్దింట్లో మృతి చెందింది. కథనాల మేరకు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్.